వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. లక్ష్మీపార్వతి వంటింటి రాజకీయాలు ఎపిసోడ్ 1లో మనం తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎపిసోడ్ 2 చేస్తున్నాం ఈరోజు. లక్ష్మీపార్వతి, ఇంద్రారెడ్డి వీళ్ళిద్దరూ కూర్చుని వంటింటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఉవ్వెత్తునెగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ల పోస్టులు అమ్ముకోవడం దగ్గర నుంచి మొదలైన అసంతృప్తి, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అసంతృప్తితో తీవ్ర స్థాయికి చేరింది మున్సిపల్ ఎన్నికలు అప్పుడే. ఆ మున్సిపల్ ఎన్నికల సమయంలో డైరెక్ట్గా టికెట్లు అమ్ముకున్న నేపథ్యం లక్ష్మీపార్వతి. ఆ అమ్ముకున్న నేపథ్యం ఎలా జరిగింది, ఏంటి, అసంతృప్తి తీవ్రంగా పెరగడానికి కారణం కూడా అదేనా? మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంతపడినారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎపిసోడ్ 1లో మనం ఒక దగ్గర ఆగాం. అసలు ఈ కుట్రకి పునాది పడింది ఎవరి దగ్గర, ఎవరు ఎలా ప్రవేశించారు, పాత్రలు ఎవరు, సూత్రధారులు ఎవరని మనం ప్రస్తావించాం. సూత్రధారి రాజశేఖర రెడ్డి, పాత్రధారులు లక్ష్మీపార్వతి, ఇంద్రారెడ్డి అని చెప్పి మనం స్పష్టంగా చెప్పాం. ఆ విషయం అప్పట్లో ఉన్న నాయకులందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు, మీకు బాగా తెలుసు. దానికి కంటిన్యూషన్గా ఎపిసోడ్ 1 కంటిన్యూషన్గా తీవ్ర అసంతృప్తి జ్వాలలో రేగింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ల ఎంపిక దగ్గర నుంచి డబ్బులు విపరీతంగా తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. స్థానికంగా ఉన్న నాయకుల్ని, ఆనాడు ఉన్న మంత్రుల్ని కూడా తోసిరాజని, ఎమ్మెల్యేలను కూడా కాదని లక్ష్మీపార్వతి ఎలా మున్సిపల్ చైర్మన్ నియమించి సీల్డ్ కవర్లో ప్రవేశపెట్టిందో మనం చూసాం. దానికి ఉదాహరణగా 2వ ఎపిసోడ్ కూడా మొదలు పెడదాం. ఎట్లా కొనసాగిస్తారు? అదే లక్ష్మీపార్వతి శాసనసభ ఎన్నికల్లో శాసనసభ టికెట్లు అమ్ముకున్నదని పెద్ద ఎత్తున ప్రచారం. వాస్తవమే. ఇప్పుడు చాలా చోట్ల నాకు తెలిసిన చాలా సంఘటనలు ఉన్నాయి. అసెంబ్లీ టికెట్లు ఎవరెవరు డబ్బులు ఇచ్చింది, ఎంత అమౌంట్లు ఇచ్చింది. ఆనాడు దేవినేని నందిగామ టికెట్ దేవినేని రమణ గారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వబోతే కూడా ఆయన పోరాడి గొడవపడి బీఫామ్ తీసుకెళ్ళిన సంగతి కూడా తెలుసు అందరికీ. అవును, చాలా చోట్ల ఈ పోరాడి సాధించుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అదేవిధంగా పోతే ఎన్టీ రామారావు గారు కూడా ఆమె వైఖరి నచ్చక అబ్జర్వర్స్ని పెట్టి కొన్ని స్థానాల్లో న్యాయం జరిగేదానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి నేను ఫస్ట్ ఎపిసోడ్లో చీరాల, ఒంగోలు అని చెప్పాను కదా, అలాగే అనేక చోట్ల ఎన్టీ రామారావు గారు తెలియకుండా చాలా చేసింది. ఎన్టీ రామారావు గారిని ఇగ్నోర్ చేసి ఆయన్ని మభ్యపెట్టి తెరచాటు మీరన్న వంటింటి రాజకీయాలు చాలా చేసింది. సరే, ఆ ప్రచారం ఒకవైపు జరుగుతుంది. తర్వాత మళ్ళా మున్సిపల్ ఎన్నికలు మీరు అన్నట్టు మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాకు ప్రస్తుతానికి మచిలీపట్నం ఉంది. ఆయన వెంకటేశ్వరరావు గారని, ఆయన ఒక 25 లక్షలు ఎంత ఇచ్చి తెచ్చుకున్నాడని పెద్ద ఎత్తున మనకి సమాచారం ఆ రోజుల్లో. అట్లాగే రేపల్లె మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ నాగరాజు అనే వ్యక్తికి రావాల్సిన టికెట్ రాలేదని అదొక ప్రచారం. పోతే అవతల వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకొని, ఇలా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొనిగా టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏమే ఇవ్వాల. కొన్ని గట్టిగా ఇప్పుడు మీరు అన్నారు దేవినేని రమణ అని, అలాగే ఇప్పుడు ఒంగోలు, చీరాల నేను వెళ్ళిన తర్వాత అక్కడ మార్పులు వచ్చాయి. అట్లా కొన్ని చోట్ల ఆల్రెడీ అడ్వాన్స్గా డబ్బులు తీసుకొని ఉంది. ముందుగానే వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ముందు నుంచి 6 నెలల ముందు, సంవత్సరం ముందు నుంచి పరిచయం చేసుకొని పట్టు చీరలు, కొన్ని లారీల పట్టు చీరలు ఇవన్నీ తీసుకుపోయి ఇచ్చారు. మరి అదేవిధంగా ముఖ్యంగా మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికలే కాకుండా సెంట్రల్ బ్యాంకు ఎన్నికల్లో ఆ చైర్మన్లు నిర్ణయించే విషయంలో సీల్డ్ కవర్లు ఏ విధంగా ప్రభావితం చేశాయని నేను ముందు ఎపిసోడ్లో చెప్పినాను కదా. ఇంకా కార్పొరేషన్ చైర్మన్లని ఏకపక్షంగా నియమించింది, డైరెక్టర్లను కూడా ఏకపక్షంగా నియమించింది. కార్పొరేషన్ చైర్మన్ని, డైరెక్టర్ని ఏకపక్షంగా నియమించింది. ఈ విధంగా ప్రతి అవకాశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకుంది. ఎన్టీఆర్ దగ్గర తాళి కట్టించుకున్నప్పటి నుంచి పరిచయాలు పెంచుకుంటూ చివరికి ఆమె కుట్రను అమలు చేస్తూ వచ్చింది. ఆనాడు మీకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే మీరు తిరస్కరించడం, లేదంటే లక్ష్మీపార్వతి తొక్కేయటం, మీ పేరు బయట రాకుండా చేసిన విధానం కూడా ప్రచారం జరిగింది. అంటే పార్టీ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ అప్పటికే భుజంగరావు గారు, ఆయన బాగా ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది కూడా. ఆయన బ్యాచిలర్, జీవితాంతం ఆయన బ్యాచిలర్గా ఉండి పోతే సమాజ సేవలో నిమగ్నమయ్యేవాడు. ఎన్టీఆర్ గారికి ఆయన దగ్గుపాటి చెంచురామయ్య గారి ద్వారా పరిచయం. చెంచురామయ్య అప్పుడు పైగా అంతకుముందు కాలేజీలో కూడా ఎన్టీఆర్ గారి హయాంలో గుంటూరు కాలేజీలో కూడా జూనియర్ ఏదో ఈ భుజంగరావు గారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది చెంచురామయ్య గారి కారణంగా. ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి ఆయన చాలా కాలం ఆఫీస్ సెక్రటరీగా ఉండేవాడు.
ఆయన 7 సందర్భాల్లో నాకు ఫోన్ చేశాడు. నీ కార్పొరేషన్ చైర్మన్ కావాలి అంటే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసేయి. నువ్వు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చేప్పుడు మీరు హైదరాబాద్లో కనిపిస్తారు, పోతే పదవుల పంపిణీ అప్పుడు మీరు ఉండరు అంటే అది మా నైజం అండి అని అన్న. కాదు, మీరు రాజకీయాల్లో ఇంకా పరిస్థితులు బాగాలేవు, మీకు పదవులు వద్దనుకుంటే రాజకీయాల్లో ఎందుకు ఉన్నారని కూడా ప్రశ్నించారు. అసలు ఆయన ఆశయాలు ఉన్న మనిషి. ఆయనే మీరు పదవుల్లోకి వస్తే కదా ప్రజలు గుర్తించేది, పైగా ఇంకా విస్తృతంగా ప్రజాసేవ చేయగలిగేది, మీరు అసెంబ్లీ టికెట్ ఇస్తే వద్దని చెప్పావు కదా. 94 డిసెంబర్లో అసెంబ్లీ టికెట్ నన్ను రామారావు గారు నామినేషన్ ఏమన్నారు, నేను వేయలేదు. అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితుల్లో నేను వేరే మా మామగారు క్యాండిడేట్ కావాలనుకున్నాను. సరే, ఆ తర్వాత అది వేరే వ్యక్తికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు కార్పొరేషన్ చైర్మన్ రామారావు గారు సూచించారు. ఈవిడ ఆపిపెట్టింది. దానికి కారణం భుజంగరావు గారు అడిగితే ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు, మరి ఆ అబ్బాయి ఎప్పుడు విష్ చేయడు, మరి వచ్చి ఒకసారి కనిపించాలి కదా అంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదనే రీతిలో ఆ అబ్బాయి ఒకసారి వచ్చి కనిపిస్తే నేను ఆ అబ్బాయికి చైర్మన్ పదవి టిక్కిస్తానన్నట్లుగా చెప్పిందంట. ఆమె టిక్కిస్తే నేను ఆ పదవి తీసుకోను అని చెప్పాను. ఎన్టీఆర్ టిక్కిస్తేనే నేను తీసుకుంటాను ఆ పదవి. నేను ఆమె టిక్కిస్తే చాలామంది ఆమెని, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, రాజకీయాల్లో చురుగ్గా క్రియాశీలకంగా ఉండేవాళ్ళంతా ఆమె చుట్టూ ఎక్కువ మంది తిరిగారు వాళ్ళ పదవుల కోసం. కానీ మీరు ఎపిసోడ్ 1లో నన్ను అడిగారు, మీరే కదా పరిచయం చేసిందని. అంటే పరిచయం అనేది అసలు నాకు తెలియకుండా అనూహ్యంగా నాగభైరవ కోటేశ్వరరావు గారి సూచనతో ఏదో ఆయన మోషన్స్ అయ్యి ఒకసారి జ్వరగ్రస్తుడిగా ఉండి ఒకసారి ఏదో కాకతాళీయంగా చేశాను అంతవరకే. కానీ నాకున్న అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదు. ఆ రోజు ఆమె కోటరీలో చాలామంది ముఖ్యులు కావడానికి ప్రయత్నించారు. నేను అసలు ఆమె రామారావు గారి చేత తాళి కట్టించుకుందని నేను ఆమె మీద అగ్గి మీద గుగ్గిలమైన పరిస్థితి. ఒకసారి రామారావు గారినే 1-to-1 ఉన్నప్పుడు నేను ముభావంగా ఉన్నాను. ఆయన ఏమనుకుంటున్నారు అన్నప్పుడే చెప్పాను. ఆమె వైఖరిని నేను నచ్చేవాడిని కాదు. నేను కలవడానికి పోయినప్పుడు ఆమె సమీపంలో ఉన్నా మీరు వెళ్ళండి లోనికి వెళ్ళండి అనేవాడు. ఎందుకంటే నేను ఆమెను ఇరిటేట్ అవుతున్నానని, ఆమె పేరు ఎత్తితే ఇరిటేట్ అవుతానని ఆయనకి తెలుసు. ఆమె టిక్కిస్తే నాకు పదవద్దని చెప్పా. 2వసారి 3వసారి 7 సార్లు రిపీటెడ్గా ఆయనకే చెప్పారా, రామారావుకే చెప్పారా? అది ఈ విషయం కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయం అడిగారు మీరు వద్దన్నారంటే కదండి. అవును, వద్దన్నాను. ఆమె ద్వారా వచ్చే పదవులు నాకు వద్దు. అదే భుజంగరావుకి చెప్పారా, రామారావు గారికి చెప్పారు? భుజంగరావు గారికి చెప్పాను. రామారావు గారిని కలవలేదు ఆ సందర్భంగా, పదవి కోసం నేను వెళ్ళలేదు. నీ పేరు ఆయన పెడుతున్నాడు, ఎన్టీఆర్ గారు నీ పేరు ప్రతిపాదిస్తున్నాడు, ఈవిడ తొక్కి పెడుతుంది. నేను అడిగాను, ఏంటమ్మా ఆ పేరు అనౌన్స్ చేయట్లేదని. కాదు, అబ్బాయిని ఒకసారి రమ్మని చెప్పు, నాకు తెలుసు అని చెప్తుంది. నువ్వు తెలుసు. అన్ని కార్పొరేషన్లు అన్ని డైరెక్టర్లు కూడా ఆవిడ ఫైనల్ చేస్తే ఇవ్వటమే. ఇంచుమించుగా అదే జరిగింది, ఇంచుమించుగా. మరి రామారావు తెలిసే విషయం ఆవిడ తొక్కి పెడుతుందనే విషయం ఆయనకి తెలియదు. ఇప్పుడు మీరు అన్నారే ఈ ఇంద్రారెడ్డి, అట్లాగే చాలామంది కొంతమంది అధికారులు కూడా పాత్ర ఉంది. మా అధికారుల పాత్ర ఉంది. కొంతమంది ఇంద్రారెడ్డి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కోటరీ ఉన్నారు. అందరూ కలిసి చర్చించుకొని, ఆయన అప్పటికే ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నాడు, పోతే సతమతం అయిపోతున్నాడు. అంతకుముందు కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం గబ్బు కొట్టిపోయింది. ముఖ్యమంత్రుల మార్పిడి, అవినీతి, విలయతాండం చేసే వాటిని చక్కదిద్దా ఆ కృషిలో లీనమై ఉన్నాడు అభివృద్ధి సంక్షేమం దిశగా. ఈమె చేసే పనులు ఈమె చేస్తూ వచ్చింది. పోతే అప్పుడప్పుడు ఆయన దృష్టికి కొంత ఆయనకు అనుమానం వచ్చినా, ఆయన దృష్టికి వచ్చినా వెంటనే ఖండించేవాడు, మందలిచ్చేవాడు, గాండ్రించేవాడు. అందులో ఆమె చేతి కీలుబొమ్మ ఏం కాదు. కాకపోతే ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడు. పైగా భుజంగరావు గారికి కొన్ని ఫిలప్ చేయమని కూడా చెప్పాడు. భుజంగరావు గారికి ఫిలప్ చేయమని చెప్పాడు. భుజంగరావు గారు తను పట్టించుకోడు, చెప్పినా ఆయన పట్టించుకోవాలి. ఆ అవకాశాన్ని ఆమె తనకి అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత భుజంగరావు 7 సార్లు ఫోన్ చేసి ఇక నీ కర్మ అన్నాడు. నేను నవ్వాను. ఆమె చేత్తో ఇచ్చారు, నాకు వద్దు అన్నాను. అట్లాగే 3 నెలలు ముచ్చటైనాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎంత 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. ఈలోపు పార్టీలో ఇవన్నీ పరాకాష్ఠకి చేరేగా.
సంక్షోభం మొదలైంది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, టికెట్ల పంపిణీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల విషయంలో, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ల విషయంలో, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో, అదేవిధంగా డైరెక్టర్ల నియామకంలో, అదేవిధంగా బదిలీల విషయాల్లో, అదేవిధంగా పార్టీ పదవుల విషయాల్లో ఆమె తీవ్ర జోక్యాన్ని చూసి సహించలేక అసలే బాధపడుతూ ఉంటే, వీటన్నిటితో పరిణామాలు పరాకాష్ఠకి చేరినప్పుడు ఈ ఎమ్మెల్యేలు కొంతమంది గుమికూడడం, చర్చించుకోవడం, ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం, మరి ఈయన అనారోగ్యాన్ని, పూర్తి అనారోగ్యం ఏం లేదు కానీ నటన, అన్నం తినిపిస్తున్నట్టు ముందు ఎపిసోడ్లో చెప్పా, గోరుముద్దలు తినిపిస్తున్నట్టు, పోతే ఆయనకి కాళ్ళు పిసుకుతున్నట్టు, ఇవన్నీ చేస్తూ నటిస్తుంది. ఇవన్నీ పూర్తిగా అవగాహనకు వచ్చేసింది. ఈమె సేవ కోసం వచ్చినాం కాదు, ఈమె పల్లకిల్లో ఊరేగడానికి వచ్చినామే అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అప్పటికే ఈ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల దృష్టికి వెళ్ళిపోతున్నాయి విషయాలు. అప్పుడు వాళ్ళు చర్చించుకున్నారు, ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. రామారావు గారి మీద గౌరవం ఉంది కానీ ఈమె కబంధ హస్తాల్లోకి అధికారం పోతుందని మరి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్న సమయంలో ఈ దేవేంద్ర గౌడ్, కేసీఆర్ గారు, పోతే అశోక్ గజపతిరాజు, ఈ యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్న ఇంటర్నల్గా, అట్లాగే ఇలాంటి ప్రముఖులంతా కలిసి ఆ రోజు ఎర్రనాయుడు గారు, కె కృష్ణమూర్తి గారు అంతా ఉన్నారు కదా. అప్పుడు ఎర్రనాయుడు గారు ప్రముఖ పాత్ర. కేసీఆర్ రామారావు దృష్టి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదా? చేశారు, 1-2 సార్లు చేశారు, 2 సార్లు ఏం చేశారు. చేస్తే ఆయన ఇంకో రకంగా ఫీల్ అయ్యాడు. మామూలుగా ఆయన నా ముందు లక్ష్మీపార్వతిని ఎప్పుడు గద్దించేవాడు చాలా విషయాల్లో, నేను చూశాను 3-4 సార్లు. కానీ వీళ్ళు ఈ విధంగా ప్రతిపాదన చేయడం ఇదంతా, దాంతో ఆయనకి ఇగో కొంత ఫీలింగ్, అంటే క్షణికావేశంలో ఆయనకి తెలుసు ఆమె సేవ పేరుతో వచ్చి అధికారంలో భాగస్వామి కావాలని కోరుకుంటుందని, కరప్షన్కి పాల్పడుతుందని, పోతే ఆమె ఆశలు దురాశలుగా ఉన్నాయని గ్రహిస్తున్న సమయం అది. అయినా అక్కడ తనకి 24 అవర్స్ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, మరో పక్క ఆల్టర్నేటివ్ అంటున్నారు. ఆ పదం ఆయనకు రుచించగా అక్కడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆల్టర్నేటివ్ తీవ్రంగా ఆలోచించారు. వాళ్ళు ఈ చర్చలు ఎక్కువయ్యాయి. అప్పటికే మీడియా కోడైకి వస్తుంది. ఇక వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నడుము బిగించమంటే ఆయన ఇది కరెక్ట్ కాదని 1-2 సార్లు చెప్పారు. కానీ వీళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. లేదు, మాలో మేము ఒక ఎంపిక చేసుకుంటాం అనే పద్ధతికి వచ్చారు. మాలో మేము ఎంపిక, రాష్ట్ర ప్రజల ఆశలంతా ఎన్టీఆర్ మీద, ఎన్టీఆర్ కాకపోతే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరి మీద. మరి ముఖ్యంగా అక్కడ ఎక్కువ గండిపేట నుంచి ట్రైనింగ్ క్లాసెస్, పార్టీని వ్యవస్థీకృతం చేయడంలో, అదేవిధంగా పార్టీకి సంబంధించి పేరు పెట్టి అన్ని మండలాల్లో పిలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో అంతకుముందు ఫైనాన్స్, రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, అంతకుముందు కాంగ్రెస్ టైంలో మంత్రిగా చేశారు, అంతకుముందు అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ యొక్క అనుభవాన్ని, పార్టీ క్యాడర్తో ఆయనకున్నటువంటి సఖ్యతని, పార్టీ క్యాడర్తో ఉన్న సామరస్యాన్ని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని సరే ఆయన చివరికి ఆయన నడుము బిగించడానికి వీళ్ళందరూ ఒత్తిడి కారణంగా విధిలేని పరిస్థితుల్లో మనసు చంపుకొని ఆమె కబంధ హస్తాల్లోకి పోతే, ఆ దుష్టశక్తి కబంధ హస్తాల్లోకి పోతే ఈ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పేసి ఆమెకి రాజ్యం దక్కడానికి లేదని చెప్పేసి గట్టిగా కూర్చున్న తర్వాత ప్రజాప్రతినిధులంతా, మంత్రులంతా, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆ నిర్ణయానికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా అంగీకరించిన తర్వాత బయటకు వచ్చారు కదా ఆయన. కుటుంబ సభ్యులందరూ బాగా పోతే డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి దగ్గర కూడా సమావేశమయ్యారు. వెంకటేశ్వరరావు గారు ఢిల్లీలో ఉన్నారు ఆ సమయంలో. వెంకటేశ్వరరావు గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అందరూ కలిసి వైస్రాయ్ హోటల్కి పోయి అక్కడ అందరూ కలిసి సమావేశమయ్యారు. అక్కడ కూడా చర్చలు జరిగాయి. ఆయన్ని గద్దె దించడం, ఆయన్ని మాజీగా చూడడానికి ఇష్టం లేని బాబు కొంత తటపటాయిచ్చాడు. చివరికి విధిలేని పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు గారు ఒప్పుకోకపోయి ఉంటే అయినా కానీ ఈ వర్గం బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఒక ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదా? అంటే పార్టీలో చీలిక రావడానికి అటువైపు నుంచి వైఎస్,
వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారుగా. వయస్సు పొలాలు పెడుతున్నాడు కదా, పొలాలు పెడుతున్నాడు. అది మొదటి నుంచి ఉంది. ఆయన కాంగ్రెస్లోనే అక్కడ మా పివి నరసింహారావు విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు ఇసిరేయించాడు. పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా ఉండి కడప సభకు వస్తే చెప్పులు ఇసిరేయించాడు విజయభాస్కర్ రెడ్డి. పోతే పివి నరసింహారావు వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేయించాడు. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డిని గతంలో ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి హైదరాబాద్లో మత కలహాలు చేశాడు. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఎగ్నెస్ట్గా చాలా చేశాడు. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఎపిసోడ్ 1లో అనుకున్నట్టు మీరు ప్రస్తావించినట్టు ఆయన పాత్ర ఉంది. ఆయన వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. వీళ్ళంతా బొత్స సత్యనారాయణలు వీళ్ళంతా ఉన్నారు కాసుకొని రాజశేఖర రెడ్డితో. ఇది ఏదో ఒక విధంగా బలహీనపరచాలి. ఆనాడు బాబు గారు సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర సంక్షోభంలోనే ఉండేది పార్టీ. సంక్షోభం అంటే ఇప్పటికి అర్థమైందిగా జనానికి, అపార్థం చేసుకునే వాళ్ళందరికీ ఇప్పటికి అర్థమైందిగా నిజం నిలకడ మీద తెలుస్తుందని. బాబు గారు ఉండబట్టి ఈ పార్టీ నిలిచింది. బాబు గారు ఉండబట్టే మంచి గుడ్ అడ్మినిస్ట్రేషన్ లభించింది. ఓర్పు, సహనం, మంచి అడ్మినిస్ట్రేషన్. పోతే రాజకీయంగా చాణక్యుడు, ఓర్పు, నేర్పు అన్నీ ఉన్నాయి. పోతే ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్ను కరెక్టా కాదా అనే దాని మీద చర్చోపచర్చలు జరిగిన తర్వాత కాలగమనంలో ఇప్పుడు ఆయన తీసుకున్నది 100% కరెక్టేనో. అమ్మో ఆమె చేతికి పోయి ఉంటే అధికారం ఇంకేముంది, ఆ పార్టీ సంకనాకేది. పోతే 6 నెలల కల్లా అది గోల్మాల్ అయిపోయింది. అది పోతే అసలే రాజశేఖర రెడ్డి బ్యాచ్ కాసుకొని ఉంది పార్టీలో చీలికలు తీసుకురావడానికి. ఢిల్లీలో ఏఐసిసిలో మెప్పు పొందడానికి రాజశేఖర రెడ్డి అబ్బా వీళ్ళందరినీ చీల్చాడు అని ఆయన చెప్పుకోవడానికి వీలవుతుందిగా. అందువల్ల బాబు గారు తీసుకున్న స్టెప్ చాలా చక్కటి విషయం అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు చర్చల్లో ఈ రోజుకి అంటారు, అమ్మో ఆ లక్ష్మీపార్వతి చేతికి పోతే ఆమె శబ్దం వింటే అమ్మో ఆమె చేతికి పోయి ఉంటే ఈ పార్టీ నామరూపాలు లేకుండా పోయేదని ఈ రోజుకి మనకి అన్ని ఆవిడ చేతిలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి చెప్పినట్టు విని విలీనం చేసేదేమో. తప్పకుండా ఆమె ఇంకేముంది, విలీనం చేసి ఏదో ఎక్కడో ఒక నామినేటెడ్ పదవి ప్రయత్నం చేసుకునేది, అలా జరిగి ఉండేది అని అనుకుంటున్నారు. అందువల్ల బాబు గారి స్టెప్పు 100% కరెక్ట్ అనేది ఇప్పుడు బోధపడింది అందరికి. అది లక్ష్మీపార్వతి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సెకండ్ అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆవిడికి తోడుగా ఇంద్రారెడ్డిని ప్రవేశపెట్టి ఆ వంటింటి రాజకీయాలు ఎన్ని రాజకీయాలు చేశారో మీ మాటలు బట్టి అర్థమవుతూ ఉంది. స్పష్టత వచ్చింది. దానికి ఉదాహరణగానే సాక్ష్యంగానే రామారావు గారు చనిపోయినప్పుడు కూడా మొట్టమొదటి ఫోను విజయభాస్కర్ రెడ్డి గారికి చేసింది లక్ష్మీపార్వతి. కబురు కూడా కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది. ఆమె వెళ్ళి తర్వాత అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్లో చేరింది. ఇవన్నీ చూస్తూ ఉంటే స్పష్టత వస్తూ ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ఆడిన చదరంగమే ఈ 2 క్యారెక్టర్లు టీడీపీలోకి ప్రవేశపెట్టబడి వాళ్ళ చేత ఆ పార్టీని చీల్చి ఏదో రకంగా హస్తఘాతం చేసుకుని రాజకీయం నడిపే ప్రయత్నం చేశారు వీళ్ళు. మహాకుట్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన, కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేము, రాజశేఖర రెడ్డి చేసిన మహాకుట్ర, అంతే కదా. రాజశేఖర రెడ్డి చేసింది మహాకుట్ర. అందుకు అనేక ఉదాహరణలు మనం ఇప్పుడు పేర్కొన్నాం కదా. పోతే అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆమెను ఎందుకు చేరదీశాడు, ఆమె లక్ష్మీపార్వతిని, ఎన్టీ రామారావు గారి భార్య మా దగ్గర ఉంది అని చెప్పి, మరి ఆమెకేమి ఆయన కరివేపాకులాగా వాడుకోవడానికి వాసనని, కానీ ఆమెతో ప్రభావితమయ్యే ఓటర్స్ ఎవరు లేరు. ఆమె రాజకీయాల్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆవిడికి రామారావు గారి మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. కేవలం డబ్బు ఆశ, పదవుల ఆశ, రాజకీయంగా ఎదగాలన్న కోరిక తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు. ఏమాత్రం రామారావు గారి మీద నిజంగా అభిమానం ఉంటే ఈ వంటింటి రాజకీయాలు చేసేది కాదు, పార్టీని విభజించే స్థాయికి తీసుకొచ్చేది కాదు, అశ్రద్ధపరిచే ప్రయత్నం చేసేది కాదు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రాజశేఖర రెడ్డి మాట వినో, లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీలో చేరో ఆ కుటుంబాన్ని దూషించేది కాదు. అవును, వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారు. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్. అందుకు సరైన నిర్వచనం లక్ష్మీపార్వతి. ఆమెకి ఎప్పుడు అంతా జీవితం వెరైటీగా ఉండాలి అన్ని విధాలుగా. అంటే ఆమె ఆర్థికంగా బాగుపడటం కోసం ఎంతటి విధ్వంసమైనా సృష్టిస్తుంది. అవును, ఇప్పుడు ఈ నిచ్చెన మెట్లు ఎక్కాలనేది అటు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ నిచ్చెన మెట్లు ఎక్కి ఆమె పెద్ద వార్తల్లో నిలవాలని, పెద్ద స్థాయిలో ఆమె నలుగురిలో కనిపించాలనే తాపత్రయం ఎక్కువ. కాబట్టి ఆమె మొదటి నుంచి పరిచయాల కోసం తహతహలాడే తత్వం,
పోతే మళ్ళీ సాహిత్యం అంటది, మళ్ళీ కాలేజీ అంటది, మళ్ళీ హరికథలు అంటది, మళ్ళీ రాజకీయాలు అంటది. ఎన్ని కథలైనా చెబుద్ది, ఎన్ని కథలు ఏం చెప్తుంది. ఆమె స్వార్థం కోసం ఎన్ని కథలైనా చెబుద్ది. ఎవరైనా ఏదైనా చెప్తుంటే పోసుకోలు కబుర్లు హరికథలు చెప్పాకంటారు. ఆమె అలా హరికథల్లో కూడా ఉన్నది కదా. కానీ ఆమె మాజీ భర్త వీరగంధం సుబ్బారావు గారు, ఆయన ఏదో హరికథలు ఆ కళకి అంకితం అయ్యాడు. ఈమె ఒక కళ కాదు, అనేక కళల్లో ప్రవేశించి రాణించాలని తాపత్రయం ఎక్కువ. అందుకే వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని నేను అన్నది. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటే లక్ష్మీ పార్వతి అంటూ విశ్లేషించిన విజయభాస్కర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.